సాయి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 83 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 84వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదీయ వాసిష్ఠాయ నమో నమః. జ్ఞానందం నిరంజారకి శోకనాథరంగ భీషమక్షంతారం దీర్ఘావై సదానింబ వృక్షస్య మూలాధివాస సుధాశ్రావణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తం వత్సరూపిణిం వీక్షా వత్సయూధ గతం హరి దర్శేన్ బలదేవాయ సనేర్ముగ్ధ ఇవాస దత్ గృహీత్వా పరపాదాభ్యాం సహ లాంగూలమచ్యుత భ్రామయత్వా కపిత్తాగ్రే ప్రాహిణోద్ గత జీవితం స కపిద్ధైర్మహాకాయ పాచ్యమానై పపాతః. రాక్షసుడు వచ్చాడు. ఆడుకుండే బలరామకృష్ణులను కౌమార వయస్సుకు వచ్చిన బలరామకృష్ణులను చంపడానికి వాడు ఆవు దూడ రూపం దాల్చాడు. లేగల గుంపులు కలిసి తిరుగుతున్నాడు వీళ్ళని చంపేయాలని. మెల్లగా కృష్ణుడికి తెలియందేముంది, ఆయన ఓ సైగ చేశాడు బలరాముడికి. అమాయకుడిలాగా రాక్షసుడి దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత దాని తోకను పట్టుకున్నాడు. ఆ దూడ రూపంలో ఉన్న రాక్షసుడు తోకను వెనక వైపు ఉన్న కాళ్లను అందిపుచ్చుకొని గిర 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 తిప్పి ఒక వెలగ చెట్టు మీదకి విసిరేశాడు. ఆ దెబ్బకు వాడు ప్రాణాలు కోల్పోయాడు. బాగా బలువైన కళేబర వేగానికి అనేకమైన ఒక్క చెట్టు కాదుట, ఆ వేగంగా విసిరాడు కదా, ఒక్క వెలగ చెట్టు కాకుండా వెలగ చెట్లు చాలా పడిపోయినాయట కింద. ఆ వాటితో పాటు వీడి కళేబరం కూడా కింద పడిపోయింది. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతుడిత్తుమురా నిర్గుణం మౌష్టితే వీడి ఎట్లి ఆకారం పొందిది ఓ సాయిరాం. సర్వం నుండి